వరుస వివాదాలతో మంచువారి ఫ్యామిలీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే అన్నదమ్ముల మధ్య ఆస్తి సంబంధిత గొడవలు నడుస్తుండగా తాజాగా మరో పంచాయతీ బయటకొచ్చింది. దీంతో పర్సనల్ క్లాషెస్ కి పరిమితమైన స్నో ఫ్యామిలీ ప్రొఫెషనల్ వారికి కేర్ ఆఫ్ అయింది. బ్రదర్స్ మధ్య వార్కు చరిత అనే అమ్మాయి కారణమైనట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒకరు పొగడ్డం వల్లే మరొకరు దొంగ అనే ఆరోపణలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలోని కీలక విఎఫ్ఎక్స్ డేటా ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చరిత అనే అమ్మాయితో పాటు ఆఫీస్ పై రఘు కలిసి ఈ చోరీ చేశారని మంచు విష్ణు వర్గం ఆరోపిస్తుంది. చరిత సూచనల మేరకే ఆఫీస్ బై రఘు ఈ పని చేశారని మంచు విష్ణు తన నిర్మాణ సంస్థ ద్వారా స్పందించారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ముంబైలోని హైవే స్టూడియో నుండి 24 ఫ్రేమ్స్ స్టూడియోకు ఒక హార్డ్ డ్రైవ్ కొరియర్ చేశారని, అయితే దీన్ని చట్టవిరుద్ధంగా ఆఫీస్ బై రఘు సంతకం పెట్టి మరీ తీసుకున్నారని అందులో చెప్పుకొచ్చాడు విష్ణు. చరిత చెప్పటం వల్లే రఘు ఈ పని చేశారని, వీళ్ళిద్దరూ 24 ఫ్రేమ్స్ ప్రతినిధులు కాదని, అందులో పనిచేసే ఉద్యోగులు మాత్రమేనన్నారు. ఇక ఈ హార్డ్ డిస్క్ దొంగతనం చేయమని చెప్పింది ఎవరో కూడా నాకు తెలుసు అంటూ మంచు విష్ణు పోస్ట్ పెట్టారు. అయితే మంచు విష్ణు పెట్టిన పోస్ట్ వైరల్ అవడంతో ఈ పోస్ట్ పెట్టే కంటే 2 రోజుల ముందు మంచు మనోజ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు 2 రోజుల ముందు భైరవం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరితను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు మనోజ్. అన్నిట్లో నువ్వు నిలబడ్డావు చరిత, థ్యాంక్ యూ అమ్మా. ఒక ఆడదానివైనా మగాళ్లు సిగ్గుపడేలా నీతి నిజాయితీ అంటే ఏంటో నిలబడి చూపించావు. మీ అందరికీ నేనుంటాను లైఫ్ లాంగ్ అని అభినందించాడు. ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో సంచలనం రేపాయి. విష్ణు ఆరోపిస్తున్న చరిత, మనోజ్ ప్రశంసించిన చరిత ఒకే వ్యక్తినా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తికమక పెడుతుంది. మంచు కుటుంబంలో విష్ణు మనోజ్ మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. ఈ ఘటనతో ఆ విభేదాలు మరింత ఉధృతమయ్యాయి. మనోజ్ కి నమ్మకంగా ఉన్న చరిత 24 ఫ్రేమ్స్ లో వర్క్ చేస్తూ విష్ణు కన్నప్ప మూవీపై దెబ్బ కొట్టిందని, ఇదంతా మనోజ్ కుట్రే అని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మనోజ్ ఫ్యాన్స్ ఈ హార్డ్ డిస్క్ చోరీ వెనుక విష్ణు డ్రామా ఉందని అనుమానిస్తున్నారు. మొత్తానికి చరిత కారణంగా ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవలు మరింత ముదిరాయని చెప్పొచ్చు. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్ హార్డ్ డిస్క్ చోరీపై ఫిర్యాదు దాఖలు చేశారు. రఘు చరితలపై పోలీసులకు చోరీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.